హైదరాబాద్లో మరోసారి నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణలో ఉన్న లోపాలు బహిర్గతమయ్యాయి. టోలీ చౌకీ ప్రాంతంలో జరిగిన నిర్మాణ ప్రమాదం 2 కూలీల ప్రాణాలను బలి తీసుకోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం G+2 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ అదే భవనాన్ని ఏకంగా 7 అంతస్తుల వరకు నిర్మించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల బంధువులు, భవన యాజమాని, నిర్మాణం చేపట్టిన బిల్డర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంతో తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనుమతి లేని నిర్మాణాలు నగరంలో ఎలా కొనసాగుతున్నాయనే దానిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనతో జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. భవనం నుంచి పడేసి 5 మంది కార్మికులు మొత్తం కాకుండా పనిచేస్తున్న క్రమం లోపల 2 మృత్యువాత పడ్డారు. 3కి తీవ్ర గాయాల చేత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ అంశం పైన మొత్తంగా కార్మిక శాఖ మంత్రి కూడా స్పందించడం జరిగింది, అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు ఇప్పుడే స్పందించి ఘటనా స్థలానికి వచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన క్రమం లోపల చూస్తున్నాం జిహెచ్ఎంసీ అధికారుల నుండి ఒక మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఒక నోటీస్ అయితే అక్కడ అతికించడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక చూడొచ్చు, గోల్కొండ సర్కిల్కు చెందినటువంటి మొత్తంగా కూడా చూసుకోవచ్చు. గోల్కొండ జిహెచ్ఎంసీ సర్కిల్ బిల్డింగ్ మొత్తంగా కూడా క్లోజ్ అంటూ కూడా రాసినటువంటి మొత్తంగా కూడా చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే కనుక ఆ బిల్డింగ్ సీజ్ అనేది ఇప్పుడు అధికారులు ఈరోజు వచ్చారు. గోల్కొండ సర్కిల్కు చెందినటువంటి ఈ దాంట్లో ద బిల్డింగ్ ఈజ్ సీజ్డ్ అనేది రాసినటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చేసి గోల్కొండకు చెందినటువంటి సర్కిల్ అధికారులు ఈరోజు స్పందించారు. ఈ ఘటన తర్వాత స్పందించి మంత్రి కూడా ఈ ఘటన గురించి స్పందించి అధికారులను కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క నిర్మాణం మొత్తంగా చూసుకుంటే కనుక ఇది 300 చదరపు మీటర్లు వెలిసినటువంటి ఈ దాంట్లో మొత్తంగా G+2 మాత్రమే ఉండాలి. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక 7 అంతస్తుల భవనం మొత్తంగా నిర్మించిన నేపథ్యంలో ఇటు అధికారుల పర్యవేక్షణ కూడా లోపం ఉంది అంటూ కూడా స్థానికుల నుండి వస్తున్నటువంటి స్పందన కూడా చూస్తున్నాం. అదేవిధంగా యజమాని అయినటువంటి సులేమాన్ కానీ అయితే బిల్డర్ మొత్తంగా బిల్డర్ నజీర్ కూడా ఈ దాంట్లో బాధ్యత రహితంగా వహించారు అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మొత్తంగా ఈ దాంట్లో 2 ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళంకి చెందిన వ్యక్తులుగా చూస్తున్నాము. మొత్తం ఇంకా 3 ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా కూడా చెప్తున్నాం. దీనిపైన మంత్రి స్పందించిన తర్వాత అధికారులు చలనం వచ్చిన తర్వాత ఒక నోటీస్ అయితే అక్కడ చూసుకోవచ్చు. ఒక బ్యానర్ కూడా జిహెచ్ఎంసీ బ్యానర్ కూడా ఈ బిల్డింగ్ని సీజ్ చేసినట్టుగా కూడా ఒక సర్క్యులర్ అయితే ఇప్పుడే అక్కడ జారీ చేశారు. గోల్కొండ సర్కిల్కి చెందినటువంటి ఈ అధికారులు ఇప్పుడు రావడం జరిగింది. బిల్డింగ్ని పరిశీలన చేస్తున్నారు. అయితే బిల్డర్ పైన అండ్ అనదర్ యజమాని పైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇటువంటి బిల్డింగ్స్ ఏవైతే మొత్తంగా కూడా పర్మిషన్ లేకుండా వెలుస్తున్నటువంటి బిల్డింగ్ల పైన ఇటు జిహెచ్ఎంసీ అధికారుల అయితే మొత్తంగా కూడా పర్యవేక్షణ లోపమైందంటూ కూడా స్థానికుల నుండి వస్తున్నటువంటి స్పందన చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఇది యథేచ్ఛగా ఇలాంటి అక్రమ నిర్మాణాలను చేపడుతున్న వాళ్ళపైన కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ భరత్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.